డాక్టర్లు సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతుందంటే నెగటివ్ ప్రాపగాండా జరుగుతుంది ఒక సెక్షన్ ఆఫ్ దానికి సంబంధించి. సో ప్రతి ప్రొఫెషన్లో మంచి చెడు రెండు ఉంటాయి. వైద్య వృత్తి కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ ప్రతి ప్రొఫెషన్లో, ఈవెన్ మా మీడియాలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి. సో ఈ సమయంలో ఒక ఇన్స్పిరేషన్, గవర్నర్ గారితో అవార్డు తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే మిగతా ఇప్పుడు దామోదర్ రాయనరసింహ గారితో, ఉత్తమ్ కుమార్ రెడ్డితో గారు తీసుకున్న వాళ్ళు ఇన్స్పిరేషన్. అంటే ఎప్పుడూ మా గురించి చెడే కాకుండా మంచి కూడా ఉంటుంది మీడియాలో, మేము మంచి చేస్తే రికగ్నైజ్ చేస్తాం అని చెప్పడానికి ఒక వేదికగా మేము జీ తెలుగు న్యూస్ హెల్త్ కేర్ అవార్డ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ని చేస్తున్నాం. ఒకటి. రెండవది, హైదరాబాద్ ఈజ్ బికమింగ్, ఇంతకుముందు ఫార్మా హబ్ ఉండేది, ఇప్పుడు మెడికల్ హబ్ అయింది. మెడికల్ టూరిజానికి అంటే మన దగ్గర నుంచి మిడిల్ ఈస్ట్ కానీ ఆఫ్రికా కానీ చాలా కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ వేరే దేశాల నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇది ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరుగుతుంది దీనివల్ల, ఈ సెక్టర్ వల్ల. సో హైదరాబాద్ ఇప్పుడు ఐటీ హబ్ అయింది, తర్వాత ఫార్మా హబ్ అయింది, మెడికల్ హబ్, మెడికల్ టూరిజం హబ్ కూడా అవుతుంది. సో ఇండస్ట్రీని మనం పెంచితే దీని ఆధారంగా చాలామందికి ఉపాధి కూడా దొరికే అవకాశం ఉంది. సో అదే ఉద్దేశంతో, ఎందుకంటే మన దగ్గర మెడికల్ కాలేజ్ కానీ మిగతా వాటిలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం, రీసెర్చ్ కూడా మన దగ్గర చాలా అడ్వాన్స్గా ఉంది. వ్యాక్సిన్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ మన దగ్గరే తయారైంది హైదరాబాద్లోనే, కరోనా వ్యాక్సిన్. సో ఇది మరింత ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ఇండస్ట్రీకి ఒక మీడియాగా కన్స్ట్రక్టివ్గా మేము ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తామని చీఫ్ ఎడిటర్గా మేము చెప్తున్నాను. మా చైర్మన్ సుభాష్ చంద్ర గారు ఎప్పుడు కూడా ఎథికల్ జర్నలిజానికి, సుభాష్ చంద్ర గారు మీకు తెలుసు, దేశంలోనే ఫస్ట్ శాటిలైట్ ఛానల్ జీ ద్వారా ఆయన 1992లో తొలిసారి శాటిలైట్ ఛానల్ భారతదేశంలో దూరదర్శన్ తర్వాత తొలి ప్రైవేట్ శాటిలైట్ ఛానల్ చేశారు. ఎప్పుడు కూడా ఆయన ముందుంటారు. తర్వాత ఇండియాస్ ఫస్ట్ కేబుల్, సిటీ కేబుల్ 94లో విజయవాడలో సుభాష్ చంద్ర గారు స్థాపించారు. ఇండియాస్ ఫస్ట్ డిటిహెచ్ డిష్ టీవీ సుభాష్ చంద్ర గారు స్థాపించారు. ఇండియాస్ ఫస్ట్ ఓటీటీ G5 సుభాష్ చంద్ర గారు స్థాపించారు. సో ఎప్పుడు కూడా ఆయన విజన్ ముందుంటుంది. సో మన ఈ మెడికల్ సంబంధించి కూడా మన హైదరాబాద్ ఇన్నోవేషన్ కానీ రీసెర్చ్ కానీ మన ముందుంది. సో ఈ విధంగా ఇండస్ట్రీ కొనసాగాలని చెప్తూ